హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం లాక్డౌన్లో KFC చికెన్ చాలా మిస్ అయ్యాం కదా. సో అందుకని నేను KFC స్టైల్ చికెన్ పాప్కార్న్ చేసి చూపిస్తున్నాను. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు నేను చేసి చూపించిన ప్రాసెస్ అండ్ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ కొంచెం జాగ్రత్తగా చూసి ఫాలో అయితే ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. సో మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం నేను 300 గ్రాముల చికెన్ తీసుకున్నాను, బోన్లెస్. అండ్ చికెన్ని 1 ఇంచ్ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. దానిలోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు, 1 ఎగ్ వైట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ లెమన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో 1 గంట సేపు మనం పెట్టుకుని ఉంచుకోవాలి. మ్యారినేషన్ వీడియో చూపించట్లేదు ఏంటి అనుకుంటున్నారా? సారీ అండి, మ్యారినేషన్ వీడియో యాక్సిడెంటల్లీ డిలీట్ అయిపోయింది. అందుకని ప్రాసెస్ మొత్తం ఓరల్గా చెప్పేస్తున్నాను అనమాట. సో అలాగా 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి ఓపెన్ చేసి పెట్టుకున్నాక ఒకసారి బాగా కలుపుకుని ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా ఉంటే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. గిన్నెలో తీసేసుకున్న వాటర్ మనం కావాలంటే నెక్స్ట్ ప్రాసెస్లో యూస్ చేసుకోవచ్చు. నాకు ఇది టేస్ట్ అండ్ టెక్స్చర్ 90% KFCలానే వచ్చింది, చాలా టేస్టీగా వచ్చింది. గిన్నెలోకి తీసుకున్న ఈ వాటర్ని కార్న్ఫ్లోర్ వాటర్కి బదులుగా వాడుకోవచ్చు. ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఒక గిన్నె తీసుకొని 1 కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు మైదా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కారం వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు కారం వేసాం కదా, దీంట్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ పీసెస్ని పిండిలో వేసుకుని 2 వైపులా పిండిని బాగా పట్టించుకొని కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ వాటర్లో వేసుకుని తీసుకుని మళ్ళీ రెండోసారి పిండిలో వేసి పిండిని బాగా చికెన్ పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలాగే మిగిలిన అన్ని చికెన్ పీసెస్కి కూడా పిండిని బాగా అద్దుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకుని నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా చికెన్ పీసెస్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతాయి. రెడీ అయిపోయింది చికెన్ పాప్కార్న్. పైన క్రిస్పీగా, లోపల చికెన్ చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వచ్చింది. దీంట్లోకి టమాటో సాస్ చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇంట్లోనే చికెన్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.